హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు చూపిస్తుంది మండే బ్లాగ్ ఫ్రెండ్స్. నేను ఉల్లిదోశ వేసాను. ఉల్లిదోశతో కాంబినేషన్గా కోకోనట్ చట్నీ చేశాను అనమాట. ఇది చట్నీ ఫ్రెండ్స్. మనకి కారం ఎంత సరిపోద్దో అంత క్వాంటిటీలో మనం మిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత జీలకర్ర, అదేవిధంగా చిన్న అల్లం ముక్క వేసుకున్నానండి. మనం పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు వేసుకుంటే అదో టేస్ట్, ఇదొక టేస్ట్ అనమాట. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం వేరుశనగ పలుకులు వేసుకున్నాను. అంటే నేను వేపించనపప్పు వేసుకోలేదన్నమాట, వేరుశనగ పలుకులు వేసుకున్నాను అనమాట. ఇది వేసుకొని కొద్ది బాగా వేగిన తర్వాత ఆల్రెడీ నేను పచ్చి కొబ్బరికే కొట్టేసి ముక్కలు చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇది అందులో వేసి మిక్సీ చేసేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, అవి కొద్దిగా వేగినంత ఉంటే చాలు. చట్నీ మిక్సీ అయిపోయిన తర్వాత చిన్నగా పోపు పెట్టుకున్నానండి చట్నీకి. టిఫిన్ అయిపోయాక అదే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ అనుకోకండి మార్నింగ్ వీళ్ళు టిఫిన్ చేయరు కదా, మొలకలే కదా అని తెలిసిన వాళ్ళు అనుకుంటారు. అదే చెప్తాను కదా ఫ్రెండ్స్, నేను నానబెట్టడం మర్చిపోయాను అని పెసలని. అది ఆల్రెడీ నానబెట్టానండి. అది నాకు మంగళవారం నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు అప్పుడు చూపిస్తాను. అది ఫ్రెండ్స్, నేను మార్కెట్ నుండి తీసుకొచ్చినటువంటి ఇక తోటకూర ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నేను బాగు చేసుకుంటున్నాను అనమాట. అది బాగు చేసుకొని నేను ఎలా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను వెజిటేబుల్స్ మీకు చూపిస్తాను. అలాగే మీకు చూపించాను చూసారు ఇల్లు ఎంత గందరగోళంగా ఉందో,
అందులో ఇంకా మా పాప ఆ గందరగోళంలో వచ్చి మీకు అందరికీ హాయ్ చెప్తుంది. అది ఫ్రెండ్స్, ఇక టిఫిన్ అయిపోగానే ఇక వెంటనే నేను ఇక బెండకాయ పులుసు పెట్టేశానండి. బెండకాయ పులుసుకి ఏంటంటే ముందుగా మనం పోపులో అది వేసేసుకొని ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత మనం బెండకాయలు వేసి ఉప్పుగారం వేసి కొద్ది వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికిన తర్వాత చిన్నగా మసాలా అనమాట. అంటే ఏం లేదు, మీకు చూపిస్తానులేండి, ఇది చూడండి. బెండకాయ ఉడుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈలోపు నేను పులుసు కదండి, దీనికి చిన్నగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, అదేవిధంగా ఒక ఎండుమిరపకాయని దోరగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు బెండకాయలో 80% ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత నాకు ఎంత కావాలి పులుపు, అది ఎంతమందికి అన్నది నేను పులుసు కదా పెట్టుకుంటున్నాను. ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎంత సరిపోతుంది, నాకు పులుపు ఎంత కావాలి అన్నదాన్ని బట్టి నేను అది చూసుకొని నేను చింతపండు మగ్గు వేసేసుకున్నానండి. ఇంకా అది మరుగుతూ ఉంటుంది. ఈ లోపేమో నేను మిక్సీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అది మిక్సీ చేసేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది పులుసు బాగా మరుగుతుంటుండగా మనం మొత్తం కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పులుసు. ఆ తర్వాత ఫైనల్గా ఇక బాగా మరిగిన తర్వాత కొత్తిమీర అది వేసేసుకున్నానండి. కొత్తిమీర వేసి ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద ఉంచి ఇక ఆఫ్ చేస్తాను స్టవ్.
అంతే ఫ్రెండ్స్, బెండకాయ పులుసు రెడీ. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, నేను చేసుకున్నటువంటి ఈ పులుసు ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నానికి మేము బెండకాయ పులుసుతో తినేసాము లంచ్కి. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కిచెన్లో కొద్ది గిన్నెలు ఉన్నాయండి, అవి తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. అది ఫ్రెండ్స్. ఇక కిచెన్ అంతా క్లీనింగ్ చేసిన తర్వాత ఇక ఓటు వేయడానికని రెడీ అయ్యాం ఫ్రెండ్స్. మాకు దగ్గర అనమాట గవర్నమెంట్ స్కూల్లో, అక్కడికి వెళ్ళాము. నేను, మా హస్బెండ్, అదేవిధంగా మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయాను. సరదాగా చూస్తారు కదా అనేసి ఇంకా అందరం కూడా వెళ్ళిపోయాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, నేను మా హస్బెండ్. ఇవ్వండి, మళ్ళీ వచ్చాక కలుద్దాం, ఓకేనా? మేము పోలింగ్ కేంద్రానికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మనకి తెలిసిన వాళ్ళు మధ్యలో కనిపిస్తుంటారు కదా, అలా కనిపించినప్పుడు పలకరించి ఇంకా మేము ఆ లోపలికి వెళ్ళిపోయాము. ఓటు వేసి వచ్చేస్తున్నానండి, అయిపోయింది. ఎండతో వచ్చాం కదా, చెరుకు రసం తాగుదామని వెళ్ళాం కానీ అక్కడ ఎవరు లేరండి, అన్నీ బంద్ చేసి ఉంటాను. వాళ్ళు కూడా ఓటు వేసి వెళ్ళిపోయారేమో అనుకున్నాం. అదే మేము చూపిస్తున్నాం చూడండి, ఓటు వేసాం కదా అని ఇంక మార్కు చూపిస్తున్నాం అనమాట, నేను మా హస్బెండ్. అది ఫ్రెండ్స్, ఇక ఎండతో అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని ఇక ఇంటికి వచ్చేసామండి. ఇది ఫ్రెండ్స్ మండే వ్లాగ్. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.